టుడే ఈసీసీ యాక్టివిటీలో భాగంగా వెహికల్స్ గురించిన అవగాహన మరియు వాటి పేర్లు వీటిని గురించిన అవగాహన పిల్లలకు కలిగించడం. హాయ్ చిల్డ్రన్, ఈరోజు మీకు వెహికల్స్ గురించి తెలియజేస్తాం. వెహికల్స్ అంటే ఏంటి? వాహనాలు. వాహనాలు అంటే మామూలుగా మనము కొన్నిటిని వాడుకుంటూ ఉంటాం అన్నమాట. పక్కన వీధిలోకి వెళ్ళాలి కొంచెం దూరం అంటే దేంట్లో వెళ్తాము? సైకిల్. సైకిల్కి ఎన్ని చక్రాలు ఉంటుంది? 2 చక్రాలు ఉంటుంది. సైకిల్లో మనం వెళ్ళేటప్పుడు ఎవరన్నా మనకు ఎదురుగా అడ్డం వస్తే ఏం చేయాలి? ఏం వేయాలి? బెల్. సైకిల్కి వేసేదాన్ని ఏమంటాము? బెల్. ఆ బెల్ ఎట్లా సౌండ్ వస్తుంది? క్లింగ్ క్లింగ్. అప్పుడు ఏం చేయాలి? సైకిల్ వస్తూ ఉంది అని చెప్పి మనకు దారి వదిలేసి పక్కకి వెళ్ళిపోతారు. ఇంకొంచెం దూరం వెళ్ళాలంటే దేంట్లో వెళ్తాము? బండి, 2 వీలర్. స్కూటర్లో వెళ్తారు. ఎవరో ఇద్దరు లేకపోతే ముగ్గురు స్కూటర్లో వెళ్తారు. ఇంకా కొంచెం దూరం ఎక్కువ మంది వెళ్ళాలంటే దేంట్లో వెళ్తాము? ఆటో. ఆటోలో వెళ్తాం. లగేజ్ కూడా కొంచెం పెట్టుకొని వెళ్ళాలంటే ఏం చేయాలి? ఆటో. ఆటోకి ఎన్ని చక్రాలు ఉంటాయి? 3 చక్రాలు. దాన్ని 3 వీలర్. స్కూటర్కి ఏమో 2 చక్రాలు, సైకిల్కి ఏమో 2 చక్రాలు, ఆటోకి ఎన్ని చక్రాలు? 3 చక్రాలు ఉంటుంది. మనం కొంచెం దూరం వెళ్ళాలంటే ఆటోలో వెళ్తాము. మళ్ళీ మనము బయట ఊర్లకు వెళ్ళాలంటే దేంట్లో వెళ్తాము? వెరీ గుడ్. బస్సు డ్రైవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళని ఏమంటాము? డ్రైవర్. మళ్ళీ ఒక బ్యాగ్ తగిలించుకొని టికెట్ అని వస్తారు. ఆయన పేరేమి? కండక్టర్. మనము బస్సు ఎక్కినప్పుడు ఎక్కడికి వెళ్ళాలని ఎవరికి చెప్పాలి? కండక్టర్కి ఏమని అడగాలి? మనం వెళ్ళే ఊరు పేరు చెప్పాలి. ఏం ఊరికి వెళ్తారు మీరు? పలంనేరుకు ఒక టికెట్ ఇవ్వండి అని అడగాలి. టికెట్కి ఏమి ఇవ్వాలి మీరు? డబ్బులు ఇస్తే వాళ్ళు ఏమి ఇస్తారు మీకు? టికెట్ని భద్రంగా పెట్టుకోవాలి. మధ్యలో ఎవరైనా చెకింగ్ వస్తే మీరు టికెట్ కొనుక్కోలేదని మిమ్మల్ని పోలీసులకి ఇచ్చేస్తారు మళ్ళీ. కాబట్టి టికెట్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. సరే, ఇప్పుడు బస్సు దగ్గర వరకు వెళ్ళినాం కదా. మన స్కూల్ దగ్గర కూడా ఇప్పుడు ఇటుక రాయిలు ఇవన్నీ వేసుకొని పోయింది కదా. అది దేంట్లో వేసుకొని పోవచ్చు? వెరీ గుడ్. ట్రాక్టర్, లారీ ఇలాంటి వాటిలో వేసుకొని పోవచ్చు. ఇవన్నీ ఎక్కడ పోతాయి? అందరూ చెప్పాలి. రోడ్డు మీద వెళ్తాయి. సరే, ఇప్పుడు మనము బయట దేశాలకు ఎక్కడికన్నా వెళ్ళాలంటే దేంట్లో పోవాలి? హెలికాప్టర్ అందరికీ పోదు, దాంట్లో కొంతమందే పడతారు. ఏరోప్లేన్, ఫ్లైట్. ఏరోప్లేన్ ఎక్కడ వెళ్తుంది? నేల మీద వెళ్ళేది? ఆకాశంలో పైన వెళ్తుంది. సరే, ఇప్పుడు పైన వెళ్తాము. నీళ్ళు మనం ఎక్కడైనా టూర్ పోయినప్పుడు సముద్రాల దగ్గర నీళ్ళు ఎక్కువ ఉంటాయి కదా. నీళ్ళు ఉన్నప్పుడు ఎట్లా వెళ్తాము? వెరీ గుడ్. బోట్లో వెళ్తాము. ఇంకా పెద్ద పెద్ద స్టీమర్లు, షిప్పులు అవన్నీ నీళ్ళల్లో పోతాయన్నమాట. హెలికాప్టర్కి పైన ఏముంటుంది? వీల్, చక్రము. అది గిర్రని ఇట్లా తిరుగుతూ ఉంటుంది. అవి వెళ్ళేటప్పుడు హెలికాప్టర్ చూసినారా మీరు? ఆ వీల్ ఇట్లా తిరుగుతూ ఉంటుంది. ఏరోప్లైన్కి రెక్కలు ఉంటాయి పెద్ద పెద్దగా. ఏరోప్లైన్కి హెలికాప్టర్కి డిఫరెన్స్ అదనమాట. సరే, ఇప్పుడు మళ్ళీ ట్రైన్ చూసినారా మీరు? ట్రైన్ ఎట్లా వెళ్తుంది? అట్లా వెళ్తుంది కదా. సరే, ఇంకా ఆపే. ఇప్పుడు ట్రైన్ ఆగే ప్లేస్ని ఏమంటాము? ప్లాట్ఫామ్. ట్రైన్ దేని మీద వెళ్తుంది? ట్రాక్, పట్టాలు. ట్రైన్ వెళ్ళి ఆగే దాన్ని ఏమంటాము? రైల్వే స్టేషన్, ప్లాట్ఫామ్. అక్కడ ఉండి మనము ట్రైన్లో ఎక్కాలన్నమాట. ఇప్పుడు వాహనాల గురించి అర్థమైంది కదా. ఏవేవి తెలుసుకున్నాము? సైకిల్, స్కూటర్, ఆటో, కార్, ట్రాక్టర్, లారీ, బస్, హెలికాప్టర్, ఫ్లైట్, బోట్, షిప్. ఇవన్నీ మీకు ఇప్పుడు అర్థమైనాయి.